విద్యా హక్కు చట్టం అవలంబన ఆ అధికారులు ఆ ఏబిసిడిలో ఉంటే చదువుకుంటున్నారో లేదో నాకు తెలియదు. మాత్రం వాడు చదువుకోకుండా వాళ్ళ చదువు చూపించి నెల జీతం మాత్రం తీసుకుంటున్నారు అనేది మాత్రం బాగా 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 అర్థమైంది నాకు. మేము ఒకటే కోరుకుంటున్నాం, నారా లోకేష్ గారిని స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నా. నారా లోకేష్ గారిని ఈ జీవోని మీరు ఎందుకు విడుదల చేశారని అడుగుతున్నా. మీకు చదివి వినిపిస్తా. ప్రొసీడింగ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో శ్రీ విజయ రామరాజు గారు ఐఏఎస్ ఆయన విడుదల చేసింది 1వ తేదీ 8/2025. తల్లిదండ్రులు తప్పంట, అయినా తల్లిదండ్రులు తప్ప మరెవరు కూడా స్కూల్లోకి వెళ్ళి మాట్లాడితే నాన్ బైబుల్ కేసు పెడతాడంట. ఆయన మాత్రం 2000, 3000 ఉన్నటువంటి పుస్తకాల మీద 2000, 3000 ఉన్న పుస్తకాల మీద 10,000, 15,000 దండుకుంటే మాత్రం వాళ్ళ మీద కేసు ఫైల్ లేదు. చట్టసభలో విడుదల చేసినట్టు జియోని అదే రాజకీయ అధికారంతో తొంగలు వెళ్తుంటే దాని మీద కేసులు లేవు. కడుపు మండి విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు మాట్లాడితే మాత్రం నాన్ బైబుల్ చూసి ప్రవహిస్తావా? అయ్యా నారా లోకేష్ గారు, మీకున్నది ఒక సంఘం టిఎన్ఎస్ఎఫ్, అది ఓన్లీ రాష్ట్రానికి మాత్రమే. ఏబీయూబీ, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, ఏఎస్ఎఫ్ఐ ఇలా చెప్పుకుంటా పోతుంటే భారతదేశ వ్యాప్తంగా ఉంది. ఆపుతావా నీ వల్ల అవుతా? ఆపుతావా నీ వల్ల అవుతా అని అడుగుతున్నా. దీవాలేమో డబ్బులు అందుకొని పోరాడే విద్యార్థి సంఘాలు మాట్లాడే తల్లిదండ్రుల మీద నాన్ బైబుల్స్ కలిసి భావిస్తాను జీవో తీసుకొస్తావా? ఇదే నువ్వు ప్రజలకు చేసే న్యాయం, ఇదే విద్యార్థులు చేసే న్యాయం అని చెప్పేసి కన్స్యూమర్ రైట్ తరపు నుంచి నేను క్వశ్చన్ చేస్తున్నా.